140 సంవత్సరాలు 4 తరాల పిల్లలను చూశాడు భూమి మీద. చూడి అటు తరువాత యోబు 140 సంవత్సరములు బ్రతికి 140 సంవత్సరాలు బతికి కుమారులను 4 తరముల వరకు చూశాను. హల్లెలూయా, గట్టి చెప్పండి హల్లెలూయా. పొరుగు వాళ్ళ భార్యలప్పటి తిరిగి వర్షవాయనకి పాపం చేస్తుండవు అంటే ఎక్కువ రోజు బతుకుతారా? 4 తరాల వరకు దేవుడు బతికించాడు, చల్లగా ఆరోగ్యం ఇచ్చాడు, ఆవసనిచ్చాడు, పిల్లల్ని చూసి ఆనందించాడు. యోబు 10 మందికి మాదిరికరంగా ఉన్నాడు. దేవుని బిడ్డ, దేవుని కుమారుడ, భర్తని భార్యని మోసం చేసి, అన్నదమ్ములు మోసం చేసి, సృష్టికర్త అయిన దేవుని మోసం చేసి, పొరుగు వాళ్ళ భార్యగా పాపం చేసుకుంటూ ఉండి వదినైనా చిన్నమ్మనా చిన్నయనైనా పెదనైనా తెలియకుండా పెదరకాన్ని కోల్పోయి మానవతాన్ని కోల్పోయి చీకట్ల చిందులాడితే సమాజం నిన్ను ప్రేమించరు, నీ బంధువులు నిన్ను ప్రేమించరు, దేవుడు కూడా నిన్ను ప్రేమించాడు. సమాజంలో కొట్టేయబడిన దానవు గాని, బతికినావు గాని, కేవలం చచ్చిపోలేదు గాని, ఊరికే బతికావు గాని, సమాజంలో నీ పేరు కొట్టేయబడింది. చెప్పులు కొడదాం గట్టిగా, గట్టిగా చెప్పులు కొడదాం. నీ పేరు సమాజంలో కొట్టేయబడిందంటే నువ్వు బ్రతికి వేస్ట్, బతికి వేస్ట్, బతకక వేస్ట్. బైబిల్ రాయబడింది, సొంత చెల్లెలతో అక్కర సంబంధంగా పాపం చేశాడు ఒకడు ఇజ్రాయేలు. దేవుడు ఏమన్నాడు తెలుసా? వాడు బతికినాడు గాని సమాజంలో పేరు కొట్టేయబడింది. చెప్పులు కొడతాం గట్టిగా, అందరం గట్టిగా చెప్పులు కొడతాం అందరం. వాడు బతికాడు, వాడు ఎప్పుడు చేస్తాడో తెలియదు. అన్నం మెచ్చుకోడు, నాయన మెచ్చుకోడు, ఇంటి పక్కల మెచ్చుకోరు, ఊరు వాళ్ళు మెచ్చుకోరు, సమాజం మెచ్చుకోదు. వాడు పాపాత్ముడు, దుర్మార్గుడు, సమాజంలో కొట్టేయబడాడు. దేవుని బిడ్డ, బతకకూడదు. నీ గురించి మంచి వాళ్ళు, మంచి కుటుంబము, వాళ్ళు ప్రేమ కలిగిన వాళ్ళని చెప్పుకునే కుటుంబంగా నువ్వు పెరగాలి. హల్లెలూయా, గట్టి చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ధన్యుడిగా ఉండాలి, నీ భార్య ద్రాక్షబలిగా ఉండాలి, నీ పిల్లలు ఓలివ ముక్కలాగా ఉండాలి. సీయోను నుంచి నువ్వు ఆశీర్వదించబడాలి, పిల్లలను చూడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా, నా మనసు కాచుకోలేకనే, నా హృదయాన్ని కాచుకోలేకనే దారి తప్పానయ్యా. ఈ రాత్రి నాతో మాట్లాడావు, నన్ను క్షమించు నాయన. పశ్చాత్తాపడి నువ్వు అడిగితే నేను దేవుడు క్షమిస్తాడు. అందుకనికే బైబిల్లో ఒక ఆయన మిద్దె మీద తిరుగుతున్నాడు. ఒక రాజు తిరుగుతూ చూస్తూ ఉంటే పాపం ఒక అమ్మాయి స్నానం చేస్తుంది. పాపం పేదవాళ్ళు, మన కప్పు సరిగా లేదు, పేదవాళ్ళు కదా, పేదవాళ్ళు అయితేనే కదా అది స్నానం చేస్తుంది. కానీ ఆమె సౌందర్యం అయితే అందమైనది. అలాగా స్నానం చేస్తుంది పాపం కొట్టంలో. ఆ స్నానం చేస్తుడు ఈయన మిద్దె మీద తిరుగుతున్న రాజు. దేవుని నమ్ముకున్నాడు. ఈయన కూడా అరణ్యంలో ఉండి దేవుడు ప్రేమించి తన రాజుగా చేశాడు. స్నానం చేసే అమ్మాయిని కళ్ళు చూసిన తర్వాత ఏదో పొరపాటు అయింది లేని చెంపలు వేసుకున్నామంటే ఆయన అందంగా సౌందర్యాన్ని చూసి పిలిపించాడని ఉంది బైబిల్లో. పిలిపించి ఆమెతో పాపం చేశాడని ఉంది. ఈమె ఎవరు? ఇంటి పక్కల ఇరుగు పొరుగు వాళ్ళు ఈమె ఎవరని అడిగితే ఈమె ఎవరు తెలుసా? తన రాజ్యములో ఒక దేశాన్ని కాస్తున్న సైనికుడు. హల్లెలూయా, గట్టి చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. సైనికుని భార్య, రాజు కింద ఉన్న సైనికుని భార్యనే. 2 సమూయేలు గ్రంథం బైబిల్ ఉన్న వాళ్ళు 11వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. 2 సమూయేలు గ్రంథం చదవమ్మా తొందరగా. ప్రొద్దుకింకి వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగర మిద్దె మీద నడుచుచు పైనుండి చూచుచుండగా, రాజు దావీదు పైనుండి చూస్తుండగా స్నానం చేసి ఒక స్త్రీ కనపడెను. ఆయన అందమైన చూడ చక్కని సౌందర్యవతి. దావీదు చూసిన తర్వాత సమాచారం తెలుసుకొని ఒక దూతను పంపెను, ఒక మనిషిని పంపెను. అతడు వచ్చి ఎలీయాము కుమార్తెయు ఉరియాకు భార్యయునైన బత్షెబాని తెలియజేయగా, దేవుని బిడ్డలారా, తన రాజ్యం కింద, దావీదు రాజ్యం కింద ఉన్న ఒక సైనికుని భార్య. నాన్ని కాస్తున్న సైనికుడు కదా, నా రాజ్యాన్ని కాస్తున్న సైనికుడు కదా, నేను ఒక రాజుగా ఉన్నాను కదా, నేను బయటికి వెళ్ళినప్పుడు కూడా సైనికుడిగా కాస్తాడు కదా, మన ప్రజల్ని కాస్తున్నాడు, దేశాన్ని కాస్తున్నాడు కదా. ఆ మానవతను కోల్పోయాడు.
రాజునని మానవత్వాన్ని కోల్పోయాడు. మానవత్వాన్ని కోల్పోయి చీకట్లో చిందులాడి పొరుగు వారి భార్య అనుకోకుండా ఇష్టం వచ్చిన పాపం చేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాడు. ఒక రోజున ఆయనకు అలవాటు పడి ఏం చేశాడు ప్లాన్ అంటే, ఇతడు భారీగా ఈయన ఉంటే చాలా ఇబ్బంది అవుతుందని అతను చంపేటానికి ప్లాన్ చేశాడు. ఇప్పుడు మన పాకిస్తాన్ ఉంది, కాశ్మీర్ ఉంది. ఇప్పుడు కాశ్మీర్ కాడ ప్రాముఖ్యమైన మన దేశ సరిహద్దు, డేంజర్ ప్లేస్ అది. అక్కడ నుంచి ఏ సైనికుడు కన్నల అన్న ఉగ్రవాద షూట్ చేయలేదు, సైనికుడు షూట్ చేయలేదు, ఎవరు షూట్ చేసేది కూడా లేదు. డేంజర్ ప్లేస్ అది. ఎవరైనా ఉంటే ఖచ్చితంగా రోజు ఎవరెవరు డెడ్ బాల్ జరుగుతూ ఉంటాయి. ఈ దావీదు ఏం చేశాడంటే కెమెరాలతో మాట్లాడి అమెరికా దేశం, ఫిలిపి దేశం, అక్కడ దేశాలలో సరిహద్దులలో డేంజర్ సరిహద్దు ఎక్కడుందో అక్కడ పెడితే అక్కడ షూట్ చేస్తారో లేదా కత్తితో పొడుస్తారో ఆ ప్లేస్ పెట్టమని కమాండర్లతో మాట్లాడాడు దావీదు. మాట్లాడి, ఎందుకంటే వాళ్ళ భార్యతో అక్కడ సంబంధం ఉన్నాడు కదా, అట్లా మాట్లాడించి కమాండర్లతో ఈయన తీసుకెళ్ళి అక్కడ మెయిన్ సరిహద్దులో మన కాశ్మీర్ ఎలాగుందో అట్లా అమోలేక సరిహద్దులలో డేంజర్ ప్లేస్ లో ఇతను పెట్టించాడు. వెంటనే వాళ్ళు వచ్చి నరికి చంపేశారు. అమ్మయ్యా, చచ్చిపోయాడు వాడు, మన భార్య నేను చేర్చుకోవాలి, సంతోషంగా ఎంజాయ్ చేస్తున్నాడు. పరలోకపు దేవుడు చూశాడు. హల్లెలూయా, గట్టి చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. పరలోకపు దేవుడు చూశాడు. వీడెక్కడ అరణ్యములో నక్కల మధ్యలో, లోయల మధ్యలో ఎక్కడో తిరుగుతూ వాన ఎండకు తడిచిన వాడు ఏదో కదా నా మాట విన్నాడని ఇతన్ని మహారాజుగా చేస్తే వీడు కామకత్తుడే చీకట్లో చిందులాడి పొరుగు వాళ్ళ భార్యల బడి తిరిగి మన మంచిని చంపిస్తాడా? ఓ దైవజనుడా, ఇంటికి పోయి వారిని ఇప్పు అంటాడు. తిన్నగా వెళ్ళి దైవజనుడు వెళ్ళి రాజకాడికి వెళ్ళి, రాజా ఓ దేశంలో 100 గొర్రెలు ఆయనకున్నాయి, ఆయనకు గొర్రె ఉంది, కాపాడుకుంటూ ఉంటే ఒకటే గొర్రె కదా గొర్రె మీద అనుకున్నాడు. ఇతనికి 100 గొర్రెలు ఉన్నవి. ఈ 100 గొర్రెలు ఆయన కూడా ఒకటి గొర్రె ఉన్న ఆయన మీద దౌర్జన్యం చేసి ఆ గొర్రెముని 100 కలుపుకున్నాడయ్యా. 100 గొర్రెలు ఉన్నాయి కదా, 10 గొర్రెలు 100 గొర్రెలు ఉన్న ఆయనకి ఇస్తే ఏం కాదు కదా అంటే, ఆ శాస్త్రం చెప్పి ఆ కథ బాగా చెప్తా. ఆయన ఏంటో తెలుసా, ఎక్కడున్నాడు దైవజనుడా, వాడు ఏ భూమి మీద బతకకూడదు అంటాడు. దానికి ఏదంటే అప్పుడు అంటాడు నీవే రాజా అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను దేవుడు ఎక్కడో ఉన్న నీ స్థితిని ఇక్కడ సింహాసనం ఎక్కిస్తే ఉరియా భార్యని తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకొని పాపం చేస్తున్నావు కదా దావీదా, ఇది న్యాయమేనా? ఎందుకు చేస్తున్నావు ఇట్లా? నీకు ఒకవేళ దేశంలో ఎంతమంది నీకు ఇష్టం కావాలి, కన్నికల సౌందర్యవతలు ఎంతమంది కావాలి, నీకు ఎంతమంది నేను చేసుకున్నా ఉన్నారు కదా. ఒక పురుషుడు భార్యని తీసుకొచ్చుకొని అతను చంపి ఇలా చేస్తే న్యాయమేనా? ఇదిగో నువ్వు ఇలాగ చేసావు గనుక దేవుడు కొన్ని శాపాలు నీకు పెట్టబోతున్నాడు అన్నాడు. 2 సాముయేలు గ్రంథం 12వ అధ్యాయం 9 వచ్చింది చదువుదాం. 2 సాముయేలు గ్రంథం. నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేసితివేమి? ఏమి చెడుతనం చేశావు? హిత్తీయుడగు ఉరియాను కత్తి చేత చంపించి, ఇతడు ఉరియాని కత్తితో చంపించి అతని భార్యను నీకు భార్య అగునట్టు, అతని భార్యను పట్టినట్టుగా పట్టుకొని ఉన్నావే. అమోనీయుల చేత నీవు అతన్ని చంపి, అమేలికుల చేతను డేంజర్ ప్లేస్ లో పెట్టి చంపించావే. నీవు నన్ను లక్ష్యము చేయక, నువ్వు నన్ను లక్ష్యం చేయకపోతే హిత్తీయుడగు ఉరియా భార్యను నీకు భార్య అగునట్లుగా నీ భార్య అవునట్టుగా నువ్వు చేసుకున్నావే. ఇంటి వారికి సదాకాలము, నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధము జరుగును. చెప్పులు కొడతాం గట్టిగా, గట్టిగా చెప్పులు కొడతాం తల్లి, గట్టిగా. హల్లెలూయా. అది మొదటి శాపం. 2వ శాపం ఏమన్నాడు? నా మాట ఆలకించుము, నువ్వు నా మాట ఆలకించుము. యెహోవానగు నేను సెలవిచ్చినదే, దేవుడు సెలవిచ్చినదేమనగా దావే, నీ ఇంటి వారి మూలముననే నేను నీకు అపాయం పుట్టిస్తాను.
నీవు చూచుచుండగా నేను నీ భార్యలను తీసి నీ చేరువవానికి అప్పగించేదను. వేరొకరికి అప్పచెప్తాను నీ భార్యని. పగటి యందు వాడు పట్ట పగలే వారితో శయనించును. పట్ట పగలే నీ భార్యతో ఇశ్రాయేలు అందరూ చూస్తుండగానే నీ భార్యతో మరొకరు పాపం చేస్తాడు. నీవు ఈ కార్యము రహస్యముగా చేసి నీవు యూరియా భార్యతో పాపం రహస్యంగా చేసావు. ఇశ్రాయేలందరూ చూచుచుండగా ఇశ్రాయేలందరూ చూస్తుండగానే పగటి యందే నేను చెప్పిన దానిని పట్ట పగులే 12 గంటలప్పుడే నీ భార్యను మరొకరు పాపం చేస్తుంటే నేను చేస్తున్న దావే. అప్పుడు నువ్వు మగసూరుడు అంటావా, లేదంటే రాజు అంటావా, లేదంటే గనుడు అంటావా, బహుబలం కలిగిన వాడు అంటావా? దావే, పట్ట పగులే మరొక పురుషుడు నీ భార్యతో పాపం చేశాడని ఇశ్రాయేలు దేశం అంతా వినపడితే అప్పుడు నీకు విలువ ఉంటుందా, గౌరవం ఉంటుందా? లేదంటే నువ్వు రాజాని గౌరవిస్తావా? అది నీ ఇష్టం. చెప్పులు పెడదాం గట్టిగా, అందరం గట్టిగా చెప్పులు పెడదాం అందరం. గుండె బలి చేస్తావా, నువ్వు ఇష్టం చేస్తావా? నీ ఇష్టం అన్నాడు దేవుడు. దేవుని బిడ్డ, దేవుని కుమారుడా, ఈ రాత్రి వాక్యం వింటున్న దేవుని బిడ్డ, దావీదుకు స్పష్టంగా చేశాడు దేవుడు. నిజంగా పొరుగువాని భార్యని మోసం చేసి తన భర్తను చంపించి అక్కడ సంబంధంగా పెట్టుకున్నాడు గనక దావీదు భార్యని పట్ట పగులే ఇంట్లో వాళ్ళే పాపం చేసినట్టుగా గ్రంథస్థములు ఉన్నది. దేవుని బిడ్డలారా, నువ్వు పొరుగు వాళ్ళ భార్యను ఆశిస్తే నీ భార్యను మరొకరు ఆశిస్తున్నట్టుగా దేవుడు చేస్తాడని బైబిల్ చెప్తుంది. దేవుని బిడ్డలారా, అప్పుడు నీకు విలువ ఉంటుందా, లేదంటే నీ గౌరవం ఉంటుందా? ఇదిగో ఆయన భార్య ఎవరైనా అక్కడ సంబంధం ఉంది, లేదా పాపం చేసిన విలువ ఉంటుందా? దేవుడు అంటాడు, ఏది తిట్టదే అదే కోస్తావు. చెప్పులు కొడదా గట్టిగా అందరం, గట్టిగా చెప్పులు కొడదామందరం. నువ్వు రాత్రి దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డ, దావీదులాగా నీ జీవితంలో జరగక మునిపి ఇదిగో ఏ రోజు రాజుకి ఎలాగ పురుగులు పడి చచ్చిపోయాడో అక్కడ సంబంధంగా ఆ దినాలు లాంటి రాక మునిపి ఈ రాత్రి పశ్చాత్తాపడి ఒప్పుకొని, నాయనా నా మనసు కాచుకోలేక, నా హృదయాన్ని కాచుకోలేక, నా జీవితాన్ని కాచుకోలేక నేను దారి తప్పి పొరుగు వాళ్ళ భార్యలని విలువైన వాళ్ళని మోసం చేసి చీకట్లో చిందులాడానయ్యా, నన్ను క్షమించండి, నేను పాపము చెయ్యను, ఈ రాత్రి పశ్చాత్తాపడి ఒప్పుకుంటున్నాను, నన్ను జ్ఞాపకం చేసుకుని అడిగితే దేవుడు నేను క్షమిస్తాడు. అడగపోతే అనుకో ఏ రోజు రాదులాగా, ఏ రోజు రాజుకి గతి ఎలాగొచ్చిందో, దావీదు గతి ఎలాగొచ్చిందో అలాగే నువ్వు అయిపోతావు. హల్లెలూయా, గట్టి చెప్పండి హల్లెలూయా. చాలా మంది అంటారు లోకరీతిగా, ఎవరైనా అమ్మాయిని కానీ పాపం చేస్తే